వేలాది మంది ప్రభుని తెలుసుకున్నందుకు నిజంగా మనం ఆయనకి రుణస్థులై ఉన్నాము. నిజంగా రుణస్థులై ఉన్నాం. అందుకనే ఈరోజు వాక్య పఠనము కూడా రోమియోలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13 నుండి 16 నుండి వచనాలు నేర్చుకోవడం జరిగింది. దానికి ముందు కొన్ని మాటలు. మధుపూర్ గంజం డిస్ట్రిక్ట్ లో బ్రాహ్మణ కుటుంబానికి ఆయన జన్మించారు. కుర్మనాథ అండ్ సుభద్ర గారికి జన్మించారు. అంటే చాలా మంది యవనస్తులు ఉన్నారు, వారు కూడా తెలుసుకుంటే బాగుంటుందని. విలియం కేరీ, his exposure to Christian tracts written by William Carey through his brother ignited his interest in Christianity. 6 అక్టోబర్ 1833లోనే ఆయన బాప్తిజము పొందుకున్నారు. మిషనరీ చార్ల్స్ లేసీ ద్వారా ఆయన బాప్తిజము పొందుకున్నారు. అసిస్టెంట్ మిషనరీగా లండన్ మిషనరీ సొసైటీ అండ్ బ్యాప్టిస్ట్ మిషనరీస్ ప్రీచింగ్ అక్రాస్ తెలుగు అండ్ ఒరియా స్పీకింగ్ రీజన్స్. ఇటు తెలుగు రాష్ట్రము అటు ఒరియా ప్రాంతంలో కూడా గొప్ప సేవలు అందించారు అని మనం తెలుసుకోగలుగుతున్నాం. ఈ 1835లో ఆయనని ఆర్డైన్ చేయడం జరిగింది. ఆయన చాలా ట్రాక్ట్స్ అంటే కరపత్రాలని ఆయన అనువాదించారు అని కూడా ఇక్కడ మనం తెలుసుకోగలుగుతున్నాం. ట్రాన్స్లేటెడ్ మెనీ ట్రాక్ట్స్ అండ్ కంపోజింగ్ హిమ్స్ ఇన్ తెలుగులో చాలా పాటలు ఆయన రచించున్నారు. ఈరోజు మనం అందులో జస్ట్ ఒక శాంపులే మనం ఆస్వాదించగలిగాము. నేను యాక్చువల్గా మ్యూజికల్ అంటే చాలా